ఆటోల్లో సురక్షిత ప్రయాణానికి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించడంతో పాటుగా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి మై ఆటో ఈ సేఫ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఆటోలు నిలిపే ప్రాంతాలపైన నజర్ పెట్టడమే కాక ఆటోలకు డ్రైవర్ వివరాలతో స్టిక్కర్ అంటించాలని అవగాహన కల్పిస్తూ ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ప్రాంతాలలో 2000కు పైగా ఆటోలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. అపోలో ఆసుపత్రి, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి, మైత్రివనం, పంజాగుట్ట, యూసఫ్గూడ, బల్కంపేట ఇలా దాదాపు 206కు పైగా ఆటో స్టాండ్లు ఉన్నాయన్నారు. అయితే డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు ఆటోలు నిలుపుతుండడం, బస్టాప్ల ముందు చక్కర్లు కొట్టడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇక మై ఆటో ఈ సేఫ్ కింద నమోదు చేసుకునే డ్రైవర్లకు ట్రాఫిక్ సమాచారం సందేశం రూపంలో అందుతుందని ఏసీపీ హరిప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ స్టిక్కర్ వేయించుకోవాలని, లేదంటే ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తారన్నారు. డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే ఆటోకి ఉన్న స్కానర్తో డీటెయిల్స్ తెలుసుకోవచ్చన్నారు. మహిళలకు భద్రత కలిగించడానికి ఈ మై ఆటో ఈ సేఫ్ అనే యాప్ని అందుబాటులోకి తెచ్చామని ఏసీపీ హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఆటో సేఫ్ అనేది ఒకటి యాప్ చేశాను. అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ముందరకు వచ్చారు. దాంట్లో ఏంటంటే మై ఆటో సేఫ్ అనేది ఒకటి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా రూల్ నెంబర్ 269 MV యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఆ ఆటో యొక్క డీటెయిల్స్ దాని మీద డిస్ప్లే చేయాలి ఆటో మీద. ఎందుకంటే ప్రయాణికులు వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తారు. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. ఈ సిటీలో ఏంటంటే ఎక్కడి నుంచో నార్త్ ఇండియన్స్ రావచ్చు, సౌత్ ఇండియన్స్ రావచ్చు, వేరియస్ పీపుల్ వస్తారు. ఆ ఆటో సేఫ్ అని ఎట్లా తెలియాలి? వాళ్ళు కనుక ఆ క్యూఆర్ కోడ్ పెట్టుకుంటే వీళ్ళు ఒక 200 రూపీస్ పై మన టీటీఐ బేగంపేటలో వాళ్ళు ఉంటారు. అవి వీళ్ళకి 200 రూపీస్ పే చేస్తే వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఇచ్చి మన ఆటో మీద మనం ఆ డీటెయిల్స్ పెట్టుకోవాలి. యాక్చువల్గా ఎవరైతే ఆటో డ్రైవర్ ఉంటాడో ఆ ఆటో డ్రైవరు బ్యాక్ సైడ్ సీట్కి, అంటే ప్యాసింజర్ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఫ్రంట్ సైడ్ విజిబుల్ ఉంటుంది. అది ఆ వైపు మనం అతను ఉంటే ఒకసారి స్కాన్ చేస్తే ఆటో డీటెయిల్స్ అన్నీ కూడా ప్యాసింజర్కి వస్తాయి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, కొంతమంది వేరియస్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఆటో సేఫ్ అన్న ఎప్పుడు ఉంటుంది? ఆటో ఆ క్యూఆర్ కోడ్ కనిపించి డ్రైవర్ అనుక డిస్ప్లే ఉంటేనే ప్యాసింజర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు? దాని డీటెయిల్స్ అన్నీ మనకి వస్తాయి కాబట్టి అతను కూడా ఏం తప్పులు చేయడానికి భయపడతాడు. యూనిఫామ్ ఒకటి మనం చెప్తాను. తర్వాత వాళ్ళు పోయి అక్కడ మనం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మై ఆటో సేఫ్ అని అది మనం డిస్ప్లే చేపిస్తాం. తర్వాత ఆటో కూడా వెనకాల మళ్ళీ క్యూఆర్ కోడ్ పెడతాం. అంటే సీసీ కెమెరాస్ ఫ్రంట్ విండో, బ్యాక్ సీట్ ఆఫ్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఆటో డ్రైవర్, ఇవి ఉండటం వల్ల ఏంటంటే ప్యాసింజర్ సేఫ్టీలో ఉంటాడు. ఎప్పుడన్నా మనం ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనకి సీసీ కెమెరా అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో ఎక్కడ పోయింది, ఎటు వెళ్ళింది అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే దాంట్లో ట్రావెల్ చేయడానికి అప్పుడు ఇష్టపడతారు, ప్రజలు కూడా ఇష్టపడతారు. ముందు ఉమెన్, పర్టికులర్గా ఉమెన్, చిల్డ్రన్, స్కూల్ చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళని పేరెంట్స్ ఎక్కిస్తారు కొత్త డ్రైవర్ అయినా కానీ. బట్ అది ఉండటం వల్ల వాళ్ళు ఈ ఆటో సేఫ్ అని చెప్పేసి అందులో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఉమెన్ కూడా పర్టికులర్గా రాత్రులు ఆ టైంలో అవి ఉన్నట్టయితే ఆ క్యూఆర్ కోడ్ ఉంటే వాళ్ళకి సేఫ్టీ. తర్వాత ఆటో ఓనర్స్ కూడా సేఫ్టీ. కొంతమంది ఆటో ఓనర్స్ ఉంటారు, డ్రైవర్స్కి ఇస్తారు. అది ఎటు మూమెంట్ చేసింది వాళ్ళ సెల్కి కూడా ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే SMSలు వస్తాయి. ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వాళ్ళకి SMSలు వస్తాయి. ఈ క్యూఆర్ కోడ్లో మనం రిజిస్టర్ చేసుకుంటే 200 రూపీస్. దాంతో ఏంటంటే వాళ్ళు ట్రాఫిక్ లేని వైపు ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. ఆటో డ్రైవర్కి సంబంధించిన వివరాలను ఆటోలో నమోదు చేయాల్సి ఉండగా 90% ఆటోల్లో ఈ వివరాలు లేవని ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారు. దీంతో మై ఆటో ఈ సేఫ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఒక ఆటోలో ప్రయాణికులు నిన్న తర్వాతే మరో ఆటో ముందుకు రావాలని పోలీసులు నిర్దేశించారు. మై ఆటో ఈ సేఫ్ స్టిక్కర్ కోసం చోదకుడు తన ఆటోని టీటీఐ బేగంపేటకు తీసుకువెళ్లాలని, ఆటో డ్రైవర్ వివరాలతో స్టిక్కర్ను డ్రైవర్ సీటు వెనక భాగంలో, ఆటో ముందు వెనక అతికించాలని సూచించారు నగర పోలీసులు. నగరంలోని ఆటోల్లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఇంతకుముందు జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు మై ఆటో ఈ సేఫ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరి వేసుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపకూడదని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం వారికి సంబంధించిన డీటెయిల్స్తో ఆటో ముందు వెనుక భాగంలో ప్రజలకు కనిపించే విధంగా వారి డీటెయిల్స్ని అతికించాల్సి ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంద్, ప్రియాంక, HMDV, హైదరాబాద్.